సమూయేలు గ్రంథములో దావీదును గురించిన విషయాలు మనం గతంలో కొద్దిగా వింటూ వస్తూ ఉన్నాం. మన సహోదరుడు రాఘవ, ఆ తర్వాత ఎబ్నేజరు, వీళ్ళందరూ దావీదు ఒలీవ మొక్క వలె ఉన్నాడని దావీదును గురించిన విషయాలు. ఆ తర్వాత అంతకుముందు వారము దావీదు యోనాతాను మధ్య ప్రాణ స్నేహం, అతని యోనాతాను ఆత్మ దావీదు ఆత్మతో కలిసిపోయిందని ఈ వాక్యాన్ని మనం విన్నాం. ఇలాంటి సందర్భాల్లో అదే కోవకు చెందిన ఒక విషయాన్ని మనం గమనిద్దాం. సమూయేలు 2వ గ్రంథములో 9వ అధ్యాయము మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. సమయము 12:30 అయింది. నేను సాధ్యమైనంత వాటికి చాలా క్లుప్తంగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథము 259వ పేజీ 9వ అధ్యాయము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదునద్దకు పిలువనంపిరి. రాజు, సేబావు నీవే గదా అని అడుగగా అతడు, నీ దాసుడనైన నేనే సేబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సేబా యోనాతానుకు కుంటికాళ్ళు గల ఒక కుమారుడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడున్నాడని రాజు అడగగా, సేబా చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడుకు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడుకు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు దావీదునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడైన నేనున్నానని అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన పౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేనెంతటి వాడను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక భయపడవద్దు అన్నాడు. ఆ తర్వాత 8వ వచనంలో, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేనెంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలువనంపి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తు అంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులు నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నీవు దాన్ని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులు ఉండిరి. నా ఏలినవాడుగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసునైనా నేను చేసేదినని సేబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషేతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండును. మెఫీబోషేతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు సేబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషేతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషేతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మనతో దేవుడు మాట్లాడాలని మనకు అర్థమవులాగున దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడా, నిలబడిన నేను మానవుడను. చదివిన వాక్యాలు మీవి, మీ మాటలు ఒక పరికరముగా, యంత్రముగా నా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకై మీకే స్తోత్రములు. కూర్చున్న మేమందరమును, నిలబడిన నేను, ఈ మాటల్లో మీరు మాతో ఏం మాట్లాడినాయన్నారో మేము గ్రహించి తదనుగుణంగా మా ఆత్మీయ జీవితాలను చక్కదిద్దుకొనిలాగున మీరే మాతో మాట్లాడమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయులమై ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ఈ 9వ అధ్యాయం మొత్తము ఒక వ్యక్తి గురించి రాయబడింది. పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథములో ఒక అధ్యాయం 9వ అధ్యాయం మొత్తం కేటాయించడం జరిగింది. ఒక వ్యక్తి కొరకు అతనికి ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి ఆ 9వ అధ్యాయం మొత్తం ఆయన చుట్టే తిరిగింది. యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతుని గురించి పూర్తి వివరంగా ఒక అధ్యాయం మొత్తం లిఖించడం జరిగింది. ఎంత ప్రాముఖ్యమైన విషయం. అతని గురించి 2 సార్లు అతను కుంటివాడు అని చెప్పబడుతుంది. 2 సార్లు వచ్చింది చూడండి. యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని 3వ వచనంలో చెప్పారు. చివరిలో మరలా రిపీట్ చేస్తున్నాడు చూడండి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. మళ్ళీ ఎందుకాడ చివరిలో మళ్ళీ నొక్కి మళ్ళా రిపీట్ చేసి చెబుతున్నాడు. కుంటి కాళ్ళోడైతే ఏమైంది? అదంత ఇంపార్టెంట్. ఆ వచనాన్ని మళ్ళీ దేవుడు పరిశుద్ధాత్ముడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చివరిలో మర్చిపోతారేమో, రాబోయే రోజుల్లో చదువుకునే మీరు, నువ్వు, నేను, మనమందరమే గుర్తు చేసుకోండి, అతడు కుంటి కాళ్ళు వాడు, 2 కుంటి కాళ్ళు వాడు, గుర్తు చేసుకోండి అంటున్నాడు. ఏంటి అంత ప్రాముఖ్యత మనం గమనిద్దాం. ఒక వ్యక్తి జీవితంలో ఒక ఉన్నత స్థితి కలిగిన ఇంట్లో ఒక రాజు బల్ల దగ్గర ఎలాంటి వారు ఉండాలని కోరుకుంటారు ఎవరైనా? రాజుగారి పిల్లలైనా రాణిగారి పిల్లలైనా లోకానికి ఎలా ఉంటారంటే సహజంగా చాలా అందంగా, చాలా సౌందర్యంగా, చాలా సుకుమారంగా. వాళ్ళకి ఏమయ్యా రాజు బిడ్డ అంటారు. రాజుగారి కుటుంబంలో లేదా రాజు బల్ల దగ్గర రాజు కుమారులతో సమానంగా రాజుతో పాటు రాజు బల్ల యొద్ద భోజనం చేయడానికి మొదటిగా ఇతను శత్రువు కుమారుడు, రెండవది అవిటివాడు. రాజు దగ్గర బల్ల దగ్గర భోజనం చేయడానికి ఏ అర్హత ఉంది? ఇతనిలో ఒక అర్హత అయినందా? శత్రువు అసలు రాకూడదు. దాంతోపాటు 2 కాళ్ళు అవిటివి. శత్రువైన ఈ వ్యక్తి రాజు బల్ల దగ్గర ఉండటానికి అర్హతే లేదు, అవకాశమే లేదు. ఏ రాజు కూడా ఇష్టపడ్డు నా పిల్లలతోటి నా శత్రువు కుమారుడు నా బల్ల యొద్ద, అది మళ్ళా 2 అవిటి కాళ్ళు వాడు కూర్చొని నాతో భోజనం చేయించటమా? నాకు అవసరమా? శత్రువు అవిటి కాళ్ళవాడు అవసరమే దావీదుకి అనిపించింది. ఎందుకంటే మాట తప్పేవాడు కాదు, మాట మీద నిలబడేవాడు, మాట తప్పేవాడు కాదు. కాబట్టి ఆయన చూడండి, మనం వెనక్కి వెళ్దాం ఒకసారి. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూడండి. శత్రువుకి మిత్రువుకి లేదా ఒక శత్రువు మధ్య సంభాషణ ఎలా కొనసాగుతుందో మనం గమనిస్తే సమూయేలు గ్రంథంలోనే మొదటి సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో సౌలుకు దావీదుకు యుద్ధం జరుగుతున్న సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం గమనించి వారిద్దరి మధ్య వారు ఉపయోగించిన పదాలు, సంభాషణ, టెర్మినాలజీ, వారు ఉపయోగించిన గౌరవార్థక పదాలు మనం గమనిస్తే, నేను అంతా చదవట్లేదు కానీ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. ఆయన చంపటానికి వెళ్ళినప్పుడు ఈయన ఒక గుహలోకి వెళ్తాడు సౌలు గారు. ఆల్రెడీ ఆ గృహ లోపల దావీదు సేవకులు ఉన్నారు. తెలియక సౌలు గారు లోనికి వెళ్ళి ఆ గుహలో కాంతసేపు సేద తీర్చుకొని నిద్రపోయి మెలకు వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోయాడు. ఈ లోపు లోనున్నారా దావీదు సేవకులు చాలా చాలా సంభాషణ, చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దావీదు దగ్గర ఉన్నటువంటి దావీదు అనుచరులు అంటారు, నువ్వు చంపు, నీ శత్రువు నీకు దేవుడు అప్పగించాడు. వాళ్ళు వాక్యానుసారంగానే చెబుతున్నారు. ఈ లోకంలో మనకు కూడా వాక్యానుసారంగానే అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. సాతాను దేవుణ్ణి ప్రేరేపించాడు, వాక్యానుసారంగానే ప్రేరేపించాడు. దేవదూతలు ఇక్కడి నుంచి దూకితే దేవదూతలు నిన్ను పట్టుకుంటారని, నీకు పరిచర్య చేస్తారని, నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేయగలవు కదా, చెయ్యని ఎన్నో వాక్యాన్ని తీసుకొచ్చి చెప్పాడు. ఇక్కడ దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా
నువ్వు చంపు, నీ చేతికి దేవుడు అప్పగించాడు శత్రువుని అంటున్నారు. 24వ అధ్యాయంలో నీతో చెప్పిన దినము 4వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను. నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని వస్త్రపు చెంగు కోసెను. సౌలు వస్త్రమును పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాట చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపిన తరువాత అంటున్నాడు. ఆడ మనం ఒక్కొక్క వచనాన్ని తరచి చూస్తే చిన్న గొడవ కూడా జరిగింది అక్కడ. దావీదుని ఏం చేస్తున్నారు వీళ్ళు? చంపు, దేవుడు నీకు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు కదా నీ శత్రువు నీకు అప్పగిస్తాడని, నీ శత్రువే కదా పోయి చంపు అంటున్నాడు దావీదు అనుచరులు. దావీదు ఏమంటున్నాడు? వాక్యానుసారం వాక్యం ఏం చెప్పబడుతుంది? శత్రువు అయినప్పటికీ దేవుని చేత అభిషేకించబడ్డాడు, నేను చంపను, నేను వాక్యాన్ని దేవునికి ఇష్టంగా ఉండాలి కానీ దేవునికి వ్యతిరేకంగా నేను ఉన్నాను. కొన్ని వాక్యాలు మనకు ఆ సమయానికి అలా అనుకుంటే కానీ దాని పర్యావసనం దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే అది మనం చేయకూడదు. ఒకవేళ ఆ సందర్భానికి నీకు అలా అనిపిస్తే దాని ఫలితము లేదా దాని ప్రభావము దేవుని చిత్తానికి వ్యతిరేకమని నీకు తెలిస్తే చేయకూడదు. అది దేవుని చిత్తం ప్రకారం ఉండాలి. అది దావీదు చేస్తున్నాడు. అదే సందర్భంలో దావీదును పక్కకి నెట్టివేయబోయారు. మేము వేసేస్తాం, మేము లేపేస్తాం. ఏం చేశాడు దావీదు? వారిని అడ్డగించి చూడండి ఎంత ప్రయాస. దేవుని పిల్లల విషయంలో భద్రత, బాధ్యత, దేవుని బిడ్డగా ఒక బాధ్యత. ఆయన చంపలేదు, వేరే వాళ్ళు చంపడానికి కూడా చంపనీయలేదు. ఇది ఒక క్రైస్తవుడి యొక్క లేదా ఒక దేవుని భక్తుడి యొక్క లక్షణం. ఆ తర్వాత చూడండి వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుందో. ఈయన కోసాడు వస్త్రపు చెంగుని కోసినందుకు కూడా నొచ్చుకున్నాడు. బయటికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత సౌలు గారు ఆ గుహలోంచి బయటికి వెళ్ళిన తర్వాత దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు చూడండి. నా ఏలినవాడు రాజా, సౌలు వెనక నుండి కేకవేయగా ఇట్లా నేను వినుచున్నావు, ఆలోచించుము, కళ్ళారా చూచితివే. చూడండి, నన్ను చంపమని చెప్పారు నాకు, నేను నీ ఎందుకు కనికరించాను. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిని వానిని చంపనని నేను చెప్పి తిని. చూడండి అక్కడ వాడిన పదం చూడండి, 11వ వచనం. నా తండ్రి ఎవరైనా చిక్కితే చంపేసే సిచ్యువేషన్ అది. దావీదు చిక్కితే ఏమాత్రం కూడా ఆలోచించకుండా దావీదుని చంపడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఎలా సంబోధిస్తున్నాడు? నా ఏలినవాడా, గౌరవిస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? నా తండ్రి. ఏముంది అందులో? ఆ పలకరింపులో ఏముంది? మామూలుగా మనమైతే మన పరిస్థితి అయితే పెద్దవాడైనా సరే ఇంకా కొన్ని పదాలు ఉపయోగించాలి. మందిరంలో వాక్యం చెప్పేవాడైనా సరే, చర్చికి వెళ్ళేవాడైనా సరే, కొద్దిగా పద్ధతికి ఉండేవాడైనా సరే, తేడా వస్తే ఎవడరా నువ్వు, కొన్ని పదాలు మారిపోతాయి, మార్పు వచ్చేస్తాయి. కానీ చంపటానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఏమంటున్నాడు? నా తండ్రి అన్నాడు. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము. ఎంత నేను ఇంకా చదవలేను, నాకు కొంచెం మార్పు వచ్చేస్తుంది. నేను కిందకు వచ్చేస్తున్నా. చూడండి 12వ వచనం చదువుతున్నాను. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చునని చెప్పుకుంటూ వస్తూ, నేను చంపను, మన ఇద్దరికి మధ్య దేవుడే తీర్పునని చెబుతూ
మాట్లాడుకుంటూ 18వ వచనంలోకి వచ్చేసాడు. దావీదుతో ఇట్లా నేను చూడు, ఆ ముందు వచనంలో చూడండి, 16వ వచనంలో ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు స్టార్ట్ చేస్తున్నాడు. సౌలు అంటున్నాడు 16వ వచనం అయిపోయిన తర్వాత 17వ వచనానికి ముందు భాగంలో, దావీదా నాయనా. ఎవరిని చంపాలనుకున్నాడు? దావీదుని చంపాలనుకున్నాడు. ఇప్పుడేమని పిలుస్తున్నాడు? నాయనా అని. ఎవరిని పిలుస్తాం మనం? మన పిల్లల్ని పిలుస్తాం, అంతే కదా. రే నాన్న, రే నాయన, నా మాటిండ్రా నాయన, నా మాటిండ్రా. దావీదేమన్నాడు? నా తండ్రి అన్నాడు. సౌలు ఏమంటున్నాడు? మార్పు వచ్చేసింది సౌలులో. ఎప్పుడైతే మనం ప్రేమగా పిలుస్తామో, ఎప్పుడైతే మన శత్రువుని కూడా మనం ప్రేమిస్తామో, ప్రేమ ఎవరినైనా గెలిచిద్ది. ఎవరైనా ఓడిపోవాల్సిందే ప్రేమ చేతిలో. ప్రేమ ఎవరినైనా గెలుచుకుంటూనే వెళ్ళిపోతుంది. ఎంత శత్రు స్వభావం కలిగిన సౌలు, చిక్కితే చంపాలనుకున్న సౌలు ఏమంటున్నాడు? నాయనా, దావీదా నాయనా. ఎంత ఆశ్చర్యకరమైన పదాలు. ఒక క్రైస్తవుడిగా మన శత్రువులైతే, ఒకవేళ మన మధ్యలో ఎవరైనా, మనలో మనకేమైనా ఉంటే మనం పలకరించే విధానాన్ని మార్చుకుందాం. మనం పిలిచే పిలుపును మార్చుకుందాం. ఆప్యాయతగా పిలుద్దాం, ప్రేమతో పిలుద్దాం, ప్రేమతో పలకరిద్దాం. ఒకసారి కాదు, కొత్త నిబంధనలు అంటాడు, ఎవడైనా నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలని ఏదో అధ్యాయంలో ఉంది. ఇది ఒకసారి మన ముత్తన సుబ్బారావు అన్న గారు ఏదో క్రిస్మస్ రోజు ఒకరోజు చెప్పాడు ఈ మెసేజ్. 77 మార్లు అన్నాడు అక్కడ. అంటే నేనైతే రిఫరెన్స్ రాలేదు, కానీ 77 × 7 ఎన్నిసార్లు వస్తుంది? 77 × 7 అన్నిసార్లు క్షమించి 77 మార్లు అన్నాడు. అంటే లేకపోతే 70 × 7 మార్లు అట్లా అనమాట. హెచ్చ వేసుకోవాలి. ఎన్నిసార్లు క్షమించాలంటే దాని సారాంశం ఏంటంటే 70 సార్లు క్షమించి ఆ తర్వాత ఏమైనా తేడా పెడితే ఆయన మెడ దగ్గర మనం చెప్పడం కాదు అర్థం. దాని అర్థం అది కాదు. అంత సహనంగా ఉండండి, అంత క్షమించే విధానం కలిగి ఉండండి అంటున్నాడు. క్షమించే స్వభావం కలిగిన విధానము మనం చూస్తూ ఉన్నాం. దావీదుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఉపకారం చేశావు. 18వ వచనంలో, అపకారమునకు ఉపకారం చేశావు, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేసితివి, చూయించాలి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువని, ఇశ్రాయేలుల రాజ్యము నీకు స్థిరపరచబడునని నాకు తెలుసు. ఇక్కడ అసలు విషయం 21వ వచనం. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండునట్లు, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము. యెహోవా నామమున ప్రమాణం చెయ్యి. నా ఇంటి వారిలో నువ్వు చంపొద్దు. నాకు ప్రమాణం చెయ్యి. నువ్వు మంచివాడవి, నువ్వు ఉపకార బుద్ధి గలవాడివి, నాకు ప్రమాణం చెయ్యి అన్నారు. దావీదు, యెహోవా నామం బట్టి నాకు ప్రమాణము చేయము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసిను. అయిపోయింది. ఏం చేశాడు? శత్రువు చిక్కాడు, చంపలేదు. శత్రువుతో ఎలా మాట్లాడాడు? నా తండ్రి అంటున్నాడు. ప్రేమించబడిన తర్వాత ఎదుటి వ్యక్తులు కూడా ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. సంపాలనుకున్నవాడు ఏమంటున్నాడు? దావీదా నాయనా, నాయనా నాకు ఒక ప్రమాణం చేయయ్యా. నా సంతతి వారిలో ఎవరిని కూడా నువ్వు నిర్మూలన చేయొద్దు. నా ఇంటి పేరును నిలబట్టాలి. నువ్వు ఎవరిని చంపదు. నాకు ప్రమాణం చేయి యెహోవా నామమున. ఎందుకో తెలుసా? నువ్వు యెహోవా మాట వినేవాడివి. నీకు దేవుడు భయం ఉంది. నువ్వు దేవుడు చెప్పినట్టు చేస్తావు. నాకు అర్థమైపోయింది. ఎట్లా అంటే, నీ చేతికి చిక్కానుగా. నీ చేతికి చిక్కినా కానీ నన్ను చంపలేదుగా. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడిని బట్టి.
యెహోవాను బట్టి అభిషేకించబడిన వారిని చంపకూడదని నీకున్న సత్యం, నీకున్న న్యాయం, నువ్వు యెహోవాను బట్టి ప్రమాణం చేస్తే ఖచ్చితంగా నెరవేరుస్తావు. నాకు ప్రమాణం చేయి. ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసినందును బట్టి 2వ సమూయేలు గ్రంథంలో యోనాతానును బట్టి నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అన్నాడు. ఇదే ప్రమాణము యోనాతానుతో కూడా చేశాడు. తర్వాత ముందు అధ్యాయాలు అనుకుంటా దావీదు యోనాతాను ఇద్దరికి ఒడంబడికి నిబంధన అని ఉంటుంది. ఆ వచనాలు అంతకుముందు మన ఎబ్నేజర్ మాట్లాడేటప్పుడు అయ్యే వచనాలని రిపీట్ చేశాడు. నేను మరలా చూపించట్లేదు కానీ అందుకని ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు 9వ అధ్యాయంలో యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అన్నప్పుడు ఉపకారం చేసే స్వభావము దేవునిది. ఎలాంటి స్వభావము? శత్రువుని ప్రేమించటం. ఎలాంటి స్వభావం? వంకర బుద్ధి కలిగిన వారిని ప్రేమించటం. శత్రువులు అతని స్థితి అవిటివాడు, అంటే శత్రువు ప్లస్ పాపం అనే అవిటతనం కలిగిన మానవుడు. దేవునికి శత్రువే అతనిలో ఉన్న అవిటతనం, అతనిలో ఉన్న వంకరతనం, పాపం. ఈ 2 లక్షణాలు కలిగినప్పటికి కూడా రండి, నేను ఉపకారం చేసేవాడిని, మీ కొరకు నా ప్రాణాన్నే పెట్టాను, మీ కొరకు నేను సమాధి చేయబడ్డాను, మీ కొరకు నేను రక్తం చిందించాను, తిరిగి లేచాను. దావీదు హృదయము యోనాతాను హృదయంతో కలిసిపోవటానికి కారణం ఏంటంటే దావీదు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరి మీదకి వెళ్ళాడు? గొల్లియాతు మీదకి వెళ్ళాడు. అందరూ భయపడుతుంటే దావీదు యెహోవాదే యుద్ధం అని వెళ్ళిపోయాడు. ఈ ఆశ్చర్యకరమైన విషయాలు. ఎప్పుడైతే దావీదు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయాడో అప్పుడే యోనాతాను నిశ్చయించుకున్నాడు, నా ప్రాణానికి అడ్డుగా, నా ప్రాణానికి బదులుగా ఒకవేళ ఈ దావీదు రాకపోతే గొల్లియాతు చేతిలో మేమందరము బానిసలమే. మా ప్రాణానికి బదులుగా ప్రాణం పెట్టాడు. అలాగైతే ఆయన హృదయము మాకు ఇచ్చున్నాడు. అందుకే యోనాతాను విషయంలో అంటాడు, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందంటాడు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మెఫీబోషెతు వచ్చాడు, దగ్గరకు వచ్చేయమంటున్నాడు, నేనే అని నమస్కారం చేశాడు. ఎవరైనా రాజు కుటుంబీకుడు, రాజవంశీయుడు, సౌలు యొక్క మనవడు, రాజపుటక, రాజా దారుఢ్యం కలిగిన వాడు నమస్కారం చేసి నేనే మెఫీబోషెతును అని చెప్తూ అన్నప్పుడు వెంటనే దావీదు ఏమంటున్నాడు చూడండి, చిత్తము నీ దాసుడునైన నేనున్నాను అన్నప్పుడు అందుకు దావీదు 7వ వచనంలో నీవు భయపడవద్దు. ఎవరు కూడా ఒప్పుకోరు. శత్రువుని ఇంట్లోకి తీసుకొచ్చుకొని బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని నా పిల్లలతో కూడా నువ్వు కూడా తినయ్యా అని ఎవరు ఒప్పుకోరు. సరే, శత్రువే చూడటానికి బాగా అందంగా ఉంటే ఎవరైనా రాజుగారి ఇంటికి వస్తే రాజు బల్ల దగ్గర కూర్చున్న రాజకుమారులందరిలాగా ఇతను కూడా కొద్దిగా డిగ్నిటీగా అఫీషియల్గా టక్కుగా కేసి చేయను పోయిన పెట్టి డిగ్నిగా నుంచున్నాడు అనుకో, ఇది కూడా బ్రహ్మాండం కూడా అనుకుంటాడు. కుంటికాళ్ళు 2 మళ్ళీ. భయపడవద్దు, నీవు భయపడవద్దు. చూడండి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈయనేమంటున్నాడు మెఫీబోషెతు 8వ వచనం నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నేను ఎంతటి వాడను. దేవుని దగ్గర మన హృదయంలో కూడా ఇలాంటి ఆలోచన రావాలి. నన్ను ప్రేమించటానికి, నన్ను సజీవుడిగా నిలబెట్టడానికి అసలు నాలో ఏముంది? ఏంటి నా గొప్పతనం? నన్ను ప్రేమించటానికి, నా కోసం సిలువలో చనిపోవటము, ఏదో నోటితో చెప్తున్నానులేండి సిలువుతోటంటే, అది ప్రాక్టికల్గా మీరు హిస్టరీ చదివితే ఆ సిలువు మరణం ఎలాంటిదో నిద్ర కూడా పట్టదు. ఓరల్గా నేను సిలువు మరణం అనగానే 2 పదాలు అయిపోతుంది. ఆ రోమా సామ్రాజ్యంలో ఎవరికి సిలువ వేస్తారో, సిలువు మరణం ఎలాంటి వారికి వేస్తారో తెలిస్తే చదివితే
మనకి నిద్ర కూడా పట్టదు. సిలువ మరణం పొందటానికి కూడా ఇష్టపడిపోయాడు. ఏంటి మనలో ఉన్న గొప్పతనం? ఆయన ప్రేమించే గుణం అయింది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఏలైనగా ఆయనక న్యాయము చేయటం ఇష్టం, ప్రేమ ఇష్టం. ఆయన ప్రేమ గలవాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఇక్కడ కూర్చున్న నమ్మిన మనము ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచకుండా తీర్మానం చేయడానికి భయపడుతున్నవారు, బాప్తిసం తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నవారు, ఆయన ఎలాంటి వాడు ఒకసారి గమనించాలి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను నెట్టేసేవాడు కాదు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను దగ్గరకు తీసుకుంటాడు. ఇలాంటి దేవుడిని నువ్వు సొంతం చేసుకోకపోతే, ఇలాంటి దేవుడిని నీకు దేవుడిగా ఎంచుకోకపోతే పర్యవసానం మనం ఎట్లా భరించగలం? ఈ మధ్యాహ్న కాలంలో గమనించండి, దావీదు ఉపకార బుద్ధి. శత్రువు కుమారుణ్ణి, కుంటివాణ్ణి, 2 కాళ్ళు కుంటివాణ్ణి. బహుశా అందుకే పరిశుద్ధాత్ముడు చివరి వచనంలో మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు వల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు 2ను ఎందుకు ఉపయోగించాడంటే, ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రేమించే గుణమైంది, మాట నిలబెట్టుకునే గుణమైంది. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి నా పిల్లలయ్యే అధికారం ఇస్తున్నాను. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో, శత్రువుగా ఉన్నావా, పాపము చేత అవిటితనం కలిగి ఉన్నావా, నా దగ్గరకు వస్తే, నేను పిలవనంపించినప్పుడు నా దగ్గరకు వస్తే, సాగిల పడితే చచ్చిన కుక్క వంటి వాడినైనా నా మీద కృప చూపుటకు నేను ఎంత వాడినని తగ్గించుకోగలిగితే నిన్ను ఉన్నత స్థితిలో కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించండి. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మన ఎడల చూపిన ప్రేమ, రక్తసిక్తమైన దేహం. ఒకసారి ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే, ఆ కొయ్య మీద పండేసి శీల పెట్టి, ఆ 2 కాళ్ళ మీద పెట్టి శీల కొడుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా. ఆయన ఎలా వేదన పడ్డాడో ఒకసారి ఆలోచించండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇదే ఫైనల్. ఇలాంటి ప్రేమించే దేవుణ్ణి నువ్వు ఇంకా శత్రువుగానే ఉంటే, ఆయన దగ్గరికి రాకపోతే, ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన దగ్గరికి రాకపోతే, మెఫీబోషెతు దగ్గరికి వెళ్ళి జనులను పంపించి రాజు పిలుస్తున్నాడు అన్నప్పుడు, వాడేంది, నాకు పొలం ఉంది, నేను పండించుకుంటాను, నా దగ్గర సేవకులు ఉన్నారు, సేబా ఉన్నాడు, సేబాకు 18 మంది కుమారులు ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తారు, నాకు పంట వస్తుంది, నేను తింటాను అన్నాడా? పిలుస్తున్నప్పుడు ఏం చేశాడు? లోబడ్డాడు, వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం చేశాడు? భయపడొద్దు, ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాడు, ఉన్నత రాజ్యానికి హక్కుదారులను చేస్తాడు. ఈ మధ్యాహ్న కాలంలో కూర్చున్న మనం బాప్తిసాలకి సిద్ధపడేవాళ్ళు, బాప్తిసాలకి పేర్లు ఇచ్చిన వాళ్ళు, బాప్తిసాలకి తీర్మానం చేసి బాప్తిసాలకి పేర్లు ఇవ్వకుండా ఇంకా వెనకబడుతున్నవారు ఎవరైనా సరే, ఆయన సిలువ వైపు చూడండి. ఆయన ఎంత శ్రమ పడ్డాడో చూడండి. ఆ మాటలు చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ చేతుల్లో చీరలు కొట్టేటప్పుడు, ఒరే పనికిమాలినోళ్ళారా, నా మీద ఒక్క తప్పు చూపించండి, ఎందుకు నన్ను సిలువేస్తున్నారని అడగచ్చుగా. ఒక్క తప్పు చూపించండి, నన్ను ఎందుకు సిలువేస్తున్నారు, పారిపోవచ్చుగా, దాంకోవచ్చుగా. లోబడ్డాడు మన కోసం. ఇంకా ఎవరైనా ఈ మధ్యాహ్న కాలంలో ఆయన సిలువు ప్రేమను నీ హృదయం తాకుతున్నప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోకుండా తీర్మానం చేయడానికి సిద్ధపడితే, ఇప్పుడైనాను లేదా 2-3 రోజుల్లో జరిగే మీటింగుల్లోనైనా దేవుని సేవలు వచ్చేటప్పుడైనా నిర్ణయం తీసుకోండి, మనసు మార్చుకోవడానికి సిద్ధపడండి, తీర్మానం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నమ్మిన మనము, మన పదజాలము,
మన వాక్య జ్ఞానము మనం కలిగి ఉండాలి. దావీదు సేవకులు చంపమంటున్నప్పుడు దేవుని చేత అభిషేకించిన వ్యక్తిని చంపకూడదు అన్నాడు. దేవుడే కదా నీ శత్రువు నీకు అప్పగిస్తానని చెప్పాడు కదా అన్నప్పుడు అప్పగిస్తానన్నాడు, కానీ దేవుని చేత అభిషేకించిన వాడిని కాదు. ఎంతో సత్యం ఉంది వాక్యంలో. ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుంటూ ఆత్మీయంగా మనం బలపడుతూ ముందుకు సాగాలని ప్రేమతో హెచ్చరింపబడుతున్నాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థనతో